ఎలా అయితే యోగేశ్వర్ కాలనీ లాంటి చోట ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అటువంటి పరిస్థితి తెచ్చుకోకండి. మనం ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాళ్ళము. రాజకీయ నాయకుల చేతిలో చీకట్లో రాజకీయాలు చేసి ప్రజల మధ్యన వైషాలు పెంచే రాజకీయ నాయకులను నమ్మకండి. ఒకవేళ ప్రభుత్వ నిర్ణయం ఏ రకంగా ఆ నిర్ణయం గురించి వెయిట్ చేస్తున్నాం, రాగానే మీ అందరినీ సమావేశపరిచి ప్రభుత్వ నిర్ణయం చెప్తాం. మరీ ముఖ్యంగా నా తరపున డిమాండ్ ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి, జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఈ అమాయక కుల సంఘాలని గత ప్రభుత్వంలో మోసం చేశారో వాళ్ళకు తగిన న్యాయం జరగాలి. కుల సంఘమే కాదు, కమ్యూనిటీలు కాదు, దానికి నిధులు కూడా కేటాయించాలి. ఎవ్వరికి అన్యాయం జరగకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కోరుకుంటున్నాం. అప్పటి వరకు ప్రజలు కూడా ప్రభుత్వం నిర్ణయం ఇచ్చే వరకు సంయమనం పాటించి ఎటువంటి ఆందోళనకు గురి కాకుండా ఒకరి మధ్యన ఒకరు గొడవలు పెట్టుకోకుండా ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. మీ దగ్గర ఎటువంటి ప్రొసీడింగ్స్ ఉన్నా, ఏ కుల సంఘాలు కావచ్చు, దేనికన్నా ఏమైనా కేటాయించుంటే అందరూ మున్సిపల్ కమిషనర్ గారిని సంప్రదించగలరు.